నిన్న రాత్రి నల్గొండ హైదరాబాద్ రోడ్లో ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన బారిగేడ్స్ ఎస్పీ ఆఫీస్ వద్ద గాలికి అడ్డంగా పడి ఉన్న ట్రాఫిక్ బారిగేడ్స్ గమనించి అటుగా వెళ్తున్న యువకులు కంబంపాటి రాకేష్, చంద్రగిరి క్రాంత్ కుమార్, బాష్పాక శ్రవణ్లు ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సామాజిక బాధ్యతగా తెలుసుకొని వాటిని యథాస్థానంలో పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వారికి రాత్రి సమయంలో సహాయం చేసినట్లుగా ఇది గమనించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈరోజు అభినందించారు. నిన్న రాత్రి నల్గొండ హైదరాబాద్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఎస్పీ ఆఫీస్ వద్ద గాలికి అడ్డంగా పడి ఉన్న ట్రాఫిక్ బారికేడ్స్ గమనించి అటుగా వెళ్తున్న యువకులు కంబంపాటి రాకేష్, చంద్రగిరి క్రాంత్ కుమార్, బాష్పాక శ్రవణ్లు ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సామాజిక బాధ్యత తీసుకుని వాటిని యథాస్థానంలో పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్కి వారు రాత్రి సమయంలో సహాయం చేసినట్లుగా ఇది గమనించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈరోజు అభినందించారు. అలాగే వారి ఆదేశాల మేరకు ఈరోజు డీఎస్పీ శివరాం రెడ్డి తన కార్యాలయంలో యువకులను సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ, రోడ్డుకు అడ్డంగా పడిపోయిన బారికేడ్స్ పట్టణానికి చెందిన యువకులు గమనించి వాహనదారులు, ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా సామాజిక బాధ్యతగా పడిపోయిన వాటిని సక్రమంగా ఉంచి ప్రమాదాలు నివారించడం కూడా ఒక సామాజిక బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజల కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోలీస్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. అలాగే పట్టణంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులు మధ్యలోనే యూటర్న్ తీసుకోకుండా కేటాయించిన మార్గం గుండా ఒక సక్రమమైన పద్ధతిలో వెళ్లాలని తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో షార్ట్ టర్న్లో వాహనాలు మలపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన విధంగా జంక్షన్లో యూటర్న్ తీసుకొని సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, నార్కట్పల్లి సిఐ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.